ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. అప్పుడు మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. టోటల్ స్టోరీ అర్థమవుతుంది. అలాగే మీకు మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ షార్ట్ స్టోరీస్లో ఫస్ట్దైనటువంటి ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 చూద్దాం. ఫస్ట్ మనం ఆథర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆథర్ వచ్చేసి రస్కిన్ బాండ్. అతను 1934 మే 19న జన్మించారు. అలాగే ఇతను ఆంగ్లో ఇండియన్ ఆథర్. ఇతని ఫస్ట్ నావల్ వచ్చేసి రూమ్ ఆన్ ది రూఫ్, అది 1956లో పబ్లిష్ అయింది. అలాగే ఇతడు 500 వరకు షార్ట్ స్టోరీస్, అలాగే ఎస్సేస్, నావల్స్, అలాగే చిన్నపిల్లలకు సంబంధించి 64 బుక్స్ రాసున్నారనమాట. అందుకు గాను ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించడం జరిగింది. అలాగే ఇతనికి పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ కూడా లభించాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ స్టోరీలోకి ఎంటర్ అయినట్టయితే ఇది ఒక చిన్న పిల్లాడికి సంబంధించిన స్టోరీ. చిన్నపిల్లాడు అంటే సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. మీరు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి మీకు సెకండ్ ఇయర్కి సంబంధించిన లెసన్ యాడ్ చేశారనమాట. ఫస్ట్ ఈ స్టోరీ ఏంటంటే, నేను తెలుగులో చెప్తాను, లాస్ట్లో మీకు ఇంగ్లీష్ ఎస్సే ఉంటుంది కదా, అది పిక్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట. లేదంటే షార్ట్గా దాన్ని చదవమన్నా కూడా చదువుతాను. ఫస్ట్ దీంట్లో ఈ స్టోరీలో అరుణ్ అనే అబ్బాయి ఉంటాడు. అతను 12th క్లాస్ చదువుతుంటారు బోర్డింగ్ స్కూల్లో. అతను హాలిడేస్ తర్వాత స్కూల్కి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అంబాలా స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. యాక్చువల్గా అతని ట్రైన్ midnight 12 o'clockకి. అయితే తను అర్లీ ఈవినింగే ట్రైన్ అంటే స్టేషన్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి 12th క్లాస్ కాబట్టి తన ఏజ్ ఓకే అంటే ఒంటరిగా వెళ్ళగలడు అనే ఉద్దేశంతో ఒకరిని పంపిస్తూ ఉంటాడు. ఇంకా ట్రైన్కి చాలా టైం ఉంది కాబట్టి తను వెయిట్ చేస్తున్నప్పుడు ఏమేం చేస్తూ ఉంటాడు అంటే, ఆ రైల్వే స్టేషన్లో పైకి ఎక్కి దిగడము, అలాగే అక్కడున్న కుక్కలకి విరిగిపోయిన బిస్కెట్స్ వేయడము, అలాగే ఆ బుక్ స్టాల్స్ అన్నిటిని బ్రౌజ్ చేయడము అలా చేస్తూ ఉంటాడనమాట. ఇలా చేస్తున్నప్పుడు అతనికి సడన్గా ఆ పనులన్నిటి మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది తనంతట తనుగానే. తర్వాత తనకి బోర్ కొడుతుంటుంది, లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సడన్గా ఒక సాఫ్ట్ వాయిస్ అతని వెనకాల నుంచి వినిపిస్తుందనమాట. ఒక ఆమె తెల్లటి చీరలో సన్నగా ఒక దయగల కళ్ళతో కనిపిస్తుంది ఆమెకి. ఆమె ఎట్లాంటి జ్యువెలరీ కానీ వేసుకొని ఉండదు, జస్ట్ సింపుల్గా ఒక శారీ, వైట్ శారీ వేసుకొని ఉంటుందంటే. వాళ్ళిద్దరికీ జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ జరిగిన తర్వాత ఆమె అరుణ్ని స్టేషన్ డైనింగ్ రూమ్లోకి వెళ్ళి ఏదైనా స్నాక్స్ తీసుకుందామని చెప్తుంది. ఆమె పిలవగానే అరుణ్కైతే కొంచెం షైగా అనిపిస్తుంది, కానీ ఆమె చాలా మృదువుగా పిలవడంతో తనకి ఒప్పుకోక తప్పదనమాట. వెళ్ళిన తర్వాత ఆమె సమోసా, జిలేబీ ఇంకా కొన్ని స్నాక్స్ ఆర్డర్ చేస్తుంది. ఇలా వాళ్ళు తింటూ ఉన్నప్పుడు అరుణ్ ఏమో ఆమెతో చాలా ఓపెన్ అప్ అయిపోతాడు, కానీ ఆమె మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఇతను మాట్లాడడాన్ని తినడాన్ని ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా చెప్తూ ఉన్నప్పుడు అరుణ్ తన ఫ్రెండ్స్ ఎవరు, తన ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఆమెతో చెప్పేస్తాడనమాట. ఆమె మాత్రం కొంచెం మాత్రమే ఆమె గురించి చెప్తుంటుంది. తర్వాత అక్కడే ప్లాట్ఫామ్ మీద అరుణ్కి తన ఫ్రెండ్ సతీష్ వాళ్ళ మదరు కనిపిస్తారనమాట. అప్పుడు సతీష్ మదర్ వచ్చేసి అరుణ్కి ఈ విధంగా చెప్తుంది, స్ట్రేంజర్స్తో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఇక్కడ ఉండే చుట్టూ జనాలందరూ కొంచెం సస్పీషియస్గా ఉన్నారు అని చెప్తుంది. అరుణ్ ఇంకా ఏమి చెప్పకముందే తనతో ఉన్న తెల్లటి చీర అమ్మాయి వచ్చి తనని సతీష్ వాళ్ళ అమ్మతో నేను అరుణ్ వాళ్ళ మదర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అయినా కూడా సతీష్ వాళ్ళ మదర్ ఇంకొకసారి చెప్తుంది స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదు అని. అలా చెప్పడం అరుణ్కి నచ్చలేదన్నమాట. చెప్పినప్పుడు నాకు స్ట్రేంజర్స్తో మాట్లాడడమే ఇష్టము అని తను ఇంకా స్ట్రాంగ్గా చెప్తాడు. సో అలా అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ట్రైన్ వస్తుంది. వాళ్ళిద్దరూ అంటే అరుణ్, సతీష్ వాళ్ళ ట్రైన్స్ ఎక్కేస్తారు. వాళ్ళిద్దరు బాయ్స్ వాళ్ళ మదర్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు ట్రైన్ ఎక్కేసిన తర్వాత
సతీష్ వచ్చేసి వాళ్ళ మమ్మీకి గుడ్ బై మదర్ అని చెప్తాడనమాట. అప్పుడు ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు బాయ్ బాయ్ చెప్తూ ఉంటారన్నమాట. దే ఎక్స్చేంజ్డ్ వేవ్స్. అప్పుడు ట్రైన్ బిగిన్ అయినప్పటి నుంచి అది కదిలేంత వరకు కూడా అరుణ్ కూడా బాయ్ చెప్తూ ఉంటాడు. లాస్ట్లో బాయ్ అమ్మ అని చెప్తాడనమాట. అంటే అతడు ఆమె స్ట్రేంజర్ని అమ్మ అని సంబోధిస్తాడనమాట. అది ఎప్పటి వరకు బాయ్ చెప్తూ ఉంటాడు అంటే ఆమె వెళ్ళి అక్కడున్న గుంపులోకి కలిసిపోయేంత వరకు అరుణ్ బాయ్ చెప్తూనే ఉంటాడు. సో ఇది ఈ లెసన్ సారాంశం అన్నమాట. ఇందులో రస్కిన్ బాండ్ మెయిన్గా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ముఖ్యంగా ప్రేమ ఆప్యాయతల గురించి తన స్టోరీస్లో ఎక్కువగా వర్ణిస్తాడనమాట. ఇక్కడ చాలా స్మూత్గా ఒక చిన్న రిలేషన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రేమ అనేది ఎంత స్వచ్ఛంగా ఉంది, ఎన్ని అడ్డంకులు దాటుకొని వచ్చింది అని చెప్పడమే ఈ ద ఉమెన్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనే స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మీరు ఈ షార్ట్ స్టోరీస్ చదువుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఈ షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ రాయొచ్చు, అలాగే షార్ట్ స్టోరీస్ నుంచి ఎస్సేస్ అంటే 2 దగ్గరలో మీకు యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ప్యాసేజెస్ ఉన్నాయి కదా, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం మనము. మీకు షార్ట్ స్టోరీస్ నుంచి 5th క్వశ్చన్లో 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్, ఒకటి ప్యాసేజ్ నుంచి 4 మార్క్స్, మొత్తంగా 12 మార్క్స్ వస్తాయన్నమాట. ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు నేను దానికి సంబంధించిన ఇంగ్లీష్ ఎస్సే పిక్స్ యాడ్ చేశాను. దానికి సంబంధించి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దాము. డిస్క్రైబ్ ద క్యారెక్టర్ ఆఫ్ అరుణ్ ద బోర్డింగ్ స్కూల్ బాయ్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ డిడ్ సతీష్ మదర్ అడ్వైజెస్ హిమ్ అబౌట్ స్ట్రేంజర్స్, హౌ డిడ్ అరుణ్ అండ్ సతీష్ రియాక్ట్ టు హర్ అడ్వైజ్, ఇది సెకండ్ క్వశ్చను. తర్వాత థర్డ్ది వచ్చేసి వాట్ మేడ్ అరుణ్ కాల్ ద స్ట్రేంజ్ ఉమెన్ మదర్ అట్ ద ఎండ్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ఎనీ 4 రీజన్స్ టు ఎక్స్ప్లెయిన్ వై అరుణ్ డెవలప్డ్ ఇన్స్టాంట్ లైకింగ్ ఫర్ ది స్ట్రేంజ్ ఉమెన్ ఇన్ ఏ వైట్ శారీ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఇది 4th క్వశ్చన్ అనమాట. ఈ 4 క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మీరు మనం చెప్పిన స్టోరీ ఆధారంగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. ఫస్ట్ది ఏంటి, అరుణ్ క్యారెక్టర్ గురించి రాయమని, తను ఎలాంటి వాడు, మీకు ఈ స్టోరీని బట్టి ఏమర్థమైంది దాన్ని రాసేయచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, సతీష్ మదరు స్ట్రేంజర్స్కి దూరంగా ఉండమని చెప్పింది కదా, అప్పుడు సతీష్ ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే అరుణ్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. మళ్ళీ అరుణ్ లాస్ట్లో స్ట్రేంజ్ ఉమెన్ని మదర్ అని సంబోధించడానికి కారణం ఏంటి, అది 3rd క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో స్ట్రేంజ్ ఉమెన్ని లైక్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని లాస్ట్ క్వశ్చన్. ఈ లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తను ఆమె ఎందుకు అరుణ్కి నచ్చింది అనేది మీరు స్టోరీ విన్న తర్వాత అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా మీరు ఓన్గా ఆన్సర్స్ రాసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాం.